హాయ్ అండి. ఇవాళ రొయ్యల కారం చేస్తున్నా. ఇది రొయ్య పొట్టు అండి. ఈ జనరేషన్కి తెలియదు ఇది. రొయ్య పొట్టు అంటే ఇలా సన్నగా చిన్నగా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మమ్మ బాగా చేసేవాళ్ళండి ఇది. మా అమ్మ స్టైల్లో ఇవాళ చేస్తున్నా. దీనికి ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, రొయ్య పొట్టు, నూనె లేకుండా కారం చేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పుచారు, టమాటా రసం దానికి సూపర్గా ఉంటుందండి. ఈ జనరేషన్కి చెప్పండి, సూపర్గా ఉంటుంది. నూనె లేకుండా చక్కగా వేపుకోవాలండి, పైన కొంచెం, మరీ ఎక్కువ కాదు. మా అమ్మ చాలా బాగా చేసేదండి రొయ్యల కారం. మా అమ్మమ్మ కూడా మాకు బాగా చేసి పెట్టేది. అలా మా అమ్మమ్మలాగే మాకు కూడా వచ్చిందండి. మా అమ్మ కూడా బాగా చేసేది మాకు అన్నీ. రొయ్య పొట్టు కొంచెం పైన వేపుకోవాలండి, లేకపోతే మాడిపోద్ది. మాడిపోతే టేస్ట్ బాగోదు. కొంచెం రొయ్యల కారం రెడీ అయిందండి. సూపర్గా ఉంది, టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఇలా చేసుకుని ఉంచుకుంటే గబెక్కుని మనకు వంట అవ్వకపోయిన వేడివేడి అన్నంలో వేసుకొని తినొచ్చు. రొయ్యల కారం సూపర్గా ఉంది. సూపర్ టేస్ట్.